హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఈ వీడియో నుంచి మనం సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఫార్ములా ఇన్ ఏపీ దీన్ని బేస్ చేసుకొని వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని డిస్కస్ చేస్తాను. అలాగే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ ఫార్ములా, ఆల్రెడీ మనం ఇంతకు ముందే విన్న nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ an is equals to a plus n minus 1 of t, ఈ ఫార్ములా యూజ్ చేస్తూ ఈ ఫార్ములా కూడా యూజ్ చేస్తూ ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం వన్ బై వన్. సో నౌ ఈ వీడియోలో నేను ఫస్ట్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్ఎన్ ఫార్ములా. సో డైరెక్ట్ గా ప్రాబ్లంలోకి వస్తున్నాను. నేను ఒక ఏపీ తీసుకుంటున్నాను చూడండి, 15, 25, 35, 45 అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఇది ఏపీ కనబడుతుంది. దీంట్లో సమ్ 20th టర్మ్ కనుక్కోమన్నా 50th టర్మ్ కనుక్కోమన్నా ఆల్రెడీ ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామన్నది ఇంతకుముందు వీడియోస్లోనే నేను డిస్కస్ చేశాను. బట్ ఇక్కడ సపోజ్ ఈ ఏపీలా రాసుకుంటూ వెళ్తే 20 టర్మ్స్ సమ్ ఎంత అంటే 20 టర్మ్స్ రాసుకొని మళ్ళీ అవన్నీ యాడ్ చేస్తే వచ్చే సమ్ ఎంత అని అంటే, సో చూడగానే అర్థమైపోతుంది ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్. దీంట్లో ఎలాంటి కన్ఫ్యూషన్ లేదు. ఈ క్వశ్చన్ యాస్టీస్ గా తీసుకుంటున్నాను చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ 20 టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ 15, 25, 35 అండ్ సో ఆన్. సో ఈ ప్రాబ్లంలో మీకు ఏ వాల్యూ డైరెక్ట్ గా కనపడుతుంది? a is equals to 15 రాసుకుంటున్నాను. d 25 minus 15 10 అవుతుంది. 20 టర్మ్స్ అంటున్నారు కాబట్టి n is equals to 20 అవుతుంది. sn is equals to క్వశ్చన్ మార్క్. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ గా ఫార్ములా అప్లికేషన్ చేస్తున్నాను. sn is equals to n by 2 of 2a plus n minus 1 of d. సో sn వాల్యూ తెలియదు, బట్ n వాల్యూ 20 కాబట్టి 20 by 2 రాసుకుంటున్నాను. 2 into 15 plus 20 minus 1 into 10. మీరు సింప్లిఫై చేస్తే బ్రాకెట్ లో 30 plus 190 వస్తుంది. సో యాడ్ చేస్తే 220 into 10 2200 వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ మీరు తీసుకున్న ఏపీలో 20 టర్మ్స్ రాసుకుని అవన్నీ యాడ్ చేస్తే వచ్చే సమ్ 2200. సో డైరెక్ట్ కోసం ఎలాంటి కన్ఫ్యూషన్ లేదు. జస్ట్ ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో నేను స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను చూడండి. ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ డైరెక్ట్ ప్రాబ్లమ్స్. మీరు ఈ ఫార్ములా అప్లై చేసి డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ మై డియర్ చిల్డ్రన్. నౌ ఇది ఇలాగే పెట్టి నేను టైప్ 2 ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాను. ఏంటి అంటే ఇక్కడ n వాల్యూ వాళ్ళే ఇచ్చారు 20 అని, sn క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇండిఫరెంట్లీ ఒకవేళ sn వాల్యూ వాళ్ళే ఇచ్చి అంటే 2200 సమ్ అవుతుంది అయితే హౌ మెనీ టర్మ్స్ షుడ్ బి టేకన్, ఎన్ని పదాలు తీసుకుంటే మొత్తం సమ్ 2200 అవుతుంది అని కనుక క్వశ్చన్ అడిగితే, అంటే క్వశ్చన్ ఇలా ఇస్తారు, హౌ మెనీ టర్మ్స్ షుడ్ బి టేకెన్ టు గెట్ ద సమ్ 2200 ఇన్ ద ఏపీ 15, 25, 35 అండ్ సో ఆన్. ఈ అంక శ్రేణిలో ఎన్ని పదాలు తీసుకుంటే వాటి మొత్తం 2200 అవుతుంది అని క్వశ్చన్ అడిగితే, సో చూడగానే మనకు అర్థమవుతుంది a is equals to 15 తీసుకోవాలి, d is equals to 25 minus 15 10 అవుతుంది. ఇక్కడ n దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాం. ఇక్కడ n is equals to 20 అయింది, బట్ ఇక్కడ n ఎంతో తెలీదు. అఫ్ కోర్స్ 20 రావాలి, అది వేరే విషయం. సో n దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాను. sn is equals to 2200 తీసుకుంటున్నాను. 2200 వచ్చింది కాబట్టి సో 2200 రాసుకున్నాను. ఇక్కడ కూడా డైరెక్ట్ గా ఫార్ములా రాస్తున్నాను నేను. sn is equals to n by 2 of 2a plus n minus 1 of d. sn దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కుదరలేదు, n దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాం. సో 2200 is equals to n by 2 of 2 into 15 మళ్ళీ బ్రాకెట్ లో n minus 1 of 10. సో మీరు కొంచెం సింప్లిఫై చేస్తే, మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఈ స్టెప్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక సర్టైన్ స్టేజ్ లో మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, వర్గ సమీకరణము n లో. సో మనం ఇంతకుముందు వర్గ సమీకరణాలు ఎక్స్ లో తీసుకుని ఎలా సాల్వ్ చేయాలి, ఎన్ని మెథడ్స్ ఉన్నాయన్నది మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ లో విని ఉన్నాం. సో ఈ ప్రాబ్లం ప్రోగ్రెషన్ ప్రాబ్లము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హెల్ప్ తీసుకొని సాల్వ్ చేయాలి. దట్ ఈస్ వై ఈ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని మీరు ఏ మెథడ్ అన్నా ఫాలో అవ్వండి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆర్ క్వాడ్రాటిక్ ఫార్ములా ఆర్ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్, బట్ ప్రిఫరబుల్ ఇస్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సాల్వ్ చేస్తే మీకు n కి 2 వాల్యూస్ వస్తాయి. మనకి కావాల్సిన వాల్యూ n ఒకటే, బట్ ఇక్కడ ఎందుకు 2 వాల్యూస్ వస్తున్నాయంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం n ఎప్పుడు పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. బట్ ఇక్కడ చూస్తే మనకి n 20 కాకుండా ఒక నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి సో మనం నెగిటివ్ వాల్యూ కన్సిడర్ చేయం, ఫ్రాక్షన్ వచ్చినా కన్సిడర్ చేయం, ఒక్క పాజిటివ్ నెంబర్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ 2 నెగిటివ్ వస్తే ఎలా? అలా ఛాన్సే లేదు. 2 పాజిటివ్ వస్తే ఎలా? ఛాన్స్ ఉంది. దీని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. n వాల్యూ 2 పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి అలాంటప్పుడు ఏం తీసుకుంటాం అనేది మనం ఇంకొకసారి దీని గురించి మాత్రమే సపరేట్ గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే n ఒక పాజిటివ్, ఒక ఎనీ అదర్ నాన్ పాజిటివ్
వాల్యూ వస్తే మనం పాజిటివ్ వాల్యూనే తీసుకుంటాం. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ చిల్డ్రన్. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి టెక్స్ట్ బుక్ లో ఉండే ప్రాబ్లమ్స్ అనేది నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ లో మీరు n వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ అది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ హెల్ప్ తీసుకొని సాల్వ్ చేయాలి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కీప్ ఆన్ డూయింగ్ మై డియర్ చిల్డ్రన్. నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. We'll meet in the next video. Until then, take care. Bye bye. Yours, Lekkala Mastaru.